ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవును అవును ఎలా అనిపిస్తుంది మీకు? ఏమన్నా నాకు అనవసరం అనిపిస్తా ఉంది. ఎందుకు అనవసరంగా ఎన్ని డబ్బులు వేస్ట్, దానికన్నా పిల్లలు చదువుకుంటే మంచి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు వెళ్ళకుండా గవర్నమెంట్కి మంచిగా చెప్తే మంచిగా చదువుకుంటారు కదా పిల్లలు. నేను ఆఫీసులో అన్నీ పెట్టండి, జాబులు ఇవ్వండి, అంతేగాని ఇవన్నీ పెట్టుకుని వేస్ట్ కదా డబ్బు అంతా. బస్సులు అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. ఏముంది అటు ఇటు తిరుగుతారు, షాపింగ్లు అని ఆడవాడికి పనులు ఇంట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు ఫ్రీ బస్ అన్న కన్నా. అదే నన్ను అడిగితే అనవసరం అనిపిస్తూ ఉంది. ఇంకా మరి కొంతమంది మహిళలు మేము ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. ఎందుకు వెళ్ళేది షాపింగ్ కింద మార్కెట్ తప్ప ఇంకేముంది. అందరూ ట్యాక్స్ అన్నీ కట్టించుకోవాలి మొత్తం. ఏదైనా ట్యాక్స్ కట్టించుకుని మంచిగా చూడు, మంచి స్కూల్స్ పెట్టండి పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్స్ పెడితే మంచిగా చదువుకుంటారు ఆడపిల్లలు ఎవరైనా కూడా. ఇది పెట్టి అనవసరం తిరుగుతారు ఆడపిల్లలు ఇంట్లో ఉండరు. ఇంకా ఫ్రీ బస్ ఉంటే టికెట్ ఉండని చెప్పేసి వెళ్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ షాపింగ్ సినిమాలని ఊళ్ళప్పుడు తిరుగుతూ ఉంటారు. పెడుతున్నారంటే పెడుతున్నారు, చెప్తున్నారు కానీ ఇక ఆగస్టులో అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకైతే అనవసరం అనిపిస్తూ ఉంది. తిడతారేమో, తిట్టుకుంటారేమో కానీ వేస్ట్ ఇది. మరి ఇదే ప్రభుత్వం తెలంగాణలో పెట్టి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. జుట్లు పీక్కొని ఆడవాళ్ళు నా సీట్ అని గొడవలు అయిపోతున్నాయి. ఆయన పెట్టి చాలా ఇచ్చేసాడు. ఆయన ఓట్ల కోసం అట్లా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కుతున్నారు, అందరికీ ఏం బస్సులు ఖాళీ ఉండవు. మగవాళ్ళు ఎక్కనివ్వరు, ఆడవాళ్ళు లేక పోట్లాడుకోవడం కొట్టుకోవడం చాలా గొడవ దొరుకుతుంది హైదరాబాద్లో అయితే. చాలా టూ మచ్గా ఉంది. ఆటోలు అందరూ పాపం ఆటోలు పోతే పోయాను, వీళ్ళు మరి గొడవ అయిపోయింది. మొత్తం వీళ్ళే గొడవలు, చాలా ఇదిగా ఉంది అక్కడ. మరి ఇది పథకం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బందే. మరి వాళ్ళ ఆటో ఎవరు ఎక్కరు కదా. ఫ్రీ బస్ అంటే అది ఎక్కుతారు, ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ అని ఎక్కుతారు, కూర్చుంటారు. అంతేగాని ఏం లేదు. వాటికన్నా శుభ్రంగా మంచి కాలేజీలు పెట్టింది, మంచి టీచర్లు పెట్టి మంచిగా చదువు చెప్పించండి పిల్లలకి, ఆడపిల్లలకు మగ పిల్లలకి కూడా. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా డబ్బు కట్టి ఇందులో మంచిగా చేస్తారు, ఫ్రీగా చదువుకుంటారు పిల్లలు, పైకి వస్తారు, మంచి ఆఫీసులు పెట్టుకోవచ్చు. నా ఉద్దేశంతో అనవసరం అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వచ్చే నెల 12 కోట్ల ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. అవును. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, మహిళలకు ఒంటరి మహిళలకు అని చెప్పి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ఏం చెప్తారు? అదేం మరి ఆయన అది ఇస్తుంది, అది దాని గురించి నేను చెప్పలేదు. మాకంటూ ఏమీ అక్కర్లేదు. ఏదో మా శుభ్రంగా ఏదో వచ్చింది చేసుకుంటాం, అంతేగాని కష్టపడతాము, సంపాదించుకుంటాం. అంతేగాని అవన్నీ ఉన్నాయి. ఓట్ల కోసం తప్ప ఏం లేదు నన్ను అడిగితే. అదేమన్నా ఫ్రీగా అలవాటు అయిపోయారు జనాలు. ఫ్రీ డబ్బులు, ఫ్రీ సీట్లు అని చెప్పేసి అంత ఫ్రీ అయిపోయింది అంతా అన్ని చోట్ల కూడా.